ఈరోజు ఆదివారం. ఈ సందర్భంగా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరాలంటే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆదివారం కాబట్టి సూర్యుడికి ప్రీతికరమైన విధంగా కొద్దిగా కుంకుమ పువ్వు పొడి నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం చేశాక గృహంలో తూర్పు దిక్కులో 12 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో రవిహోరలో నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, లేదా కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళటం, ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు స్మరించుకొని వెళ్ళటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గృహంలో వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఏ గృహంలోనైనా సరే ఈశాన్యంలో కానీ, ఆగ్నేయంలో కానీ, వాయువ్యంలో కానీ, నైరుతిలో కానీ దోషాలు ఉన్నట్లయితే ఆ గృహంలో అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈశాన్యం అనేది గృహంలో చాలా ముఖ్యమైన స్థానం. అది శివస్థానం. ఈశాన్యంలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలు వల్ల డబ్బు ఇంట్లో నిలబడదు, వృధాగా ఖర్చయిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈశాన్య దోషాలన్నీ పోగొట్టుకోవటానికి గృహంలో ఈశాన్యం మూల ఒక రాగి చెంబును ఏర్పాటు చేయాలి. అంటే ఒక పీట ఉంచి ఈశాన్యం మూల దాని మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబు మీద తడిగంధంతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఒక తులసి దళం వేయాలి. ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు మారుస్తూ ఉండాలి. ఈశాన్య దోషాలన్నీ పోగొట్టే శక్తి ఈశాన్యంలో ఏర్పాటు చేసే రాగి చెంబుకు ఉంటుంది. అలాగే గృహంలో వాయువ్యంలో దోషాలు ఉన్నప్పుడు, అంటే వాయువ్యం పెరిగినా వాయువ్యం తగ్గినా అటువంటప్పుడు ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవరు, పిల్లల పరంగా సమస్యలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళైతే వ్యాపారంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం వాయువ్యంలో దోషాలుంటే అప్పులు ఎక్కువగా అవుతాయి. కాబట్టి ఇంట్లో సభ్యులకి అప్పులు ఎక్కువగా అవుతున్నా, పిల్లలు సరిగ్గా చదవకుండా ఉన్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా గృహంలో వాయువ్య దోషాలు ఉన్నాయని అర్థం. అటువంటప్పుడు వాయువ్యంలో ఒక గాజు పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో పాలరాయి వేసి ఉంచాలి. వాయువ్యంలో గాజు పాత్రలో నీళ్లు పోసి పాలరాయి వేసి వాయువ్యంలో దాన్ని ఉంచినట్లయితే సమస్త వాయువ్య దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆగ్నేయంలో దోషాలుంటే ఇంటి యజమానురాలికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆగ్నేయం పెరిగినప్పుడు అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు ఆగ్నేయం వైపు ఎరుపు రంగు పూల మొక్కలను ఏర్పాటు చేస్తే ఆగ్నేయ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే నైరుతిలో కనుక దోషాలు ఉన్నట్లయితే, నైరుతి పెరగటం కానీ తగ్గటం కానీ ఇలాంటివి జరిగితే ఇంటి యజమానికి ఏ పని చేసినా కలిసి రాదు. నైరుతి అంటే ఇంటి యజమాని స్థానం. అటువంటప్పుడు నైరుతి దోషాలన్నీ పోవాలంటే నైరుతి దిక్కు వైపు పసుపు రంగు పూల మొక్కలను పెంచాలి. అలాగే ఒక ఇంటికి కోణ దోషాలు ఎక్కువ ప్రాధాన్యతను కలిగింపజేస్తాయి. కోణ దోషాలు అంటే ఏంటంటే ఏ గృహంలోనైనా సరే మూలలన్నీ సరిసమానంగా ఉండాలి. ఒకవైపు మూలలు ఎక్కువ, ఇంకొక వైపు మూలలు తక్కువ, మూలల్లో హెచ్చుతగ్గులు వచ్చినట్లయితే వాటిని కోణ దోషాలు అంటారు. ఎక్కువ శాతం గృహాల్లో ఈ మూలల్లో దోషాలు, కోణ దోషాలు ఉంటాయి. ఈ కోణ దోషాల వల్ల కూడా కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పూల మొక్కలను ఏర్పాటు చేయాలి. అలాగే ఈ కోణ దోషం అనేది ఇంకొక విధంగా కూడా వస్తుంది. మీ ఎదురుగా ఉన్నటువంటి గృహంలో ఉన్న మూలలు మీ ఇంటి సింహద్వారం మీద పడుతూ ఉన్నట్లయితే, అంటే సరిగ్గా మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఎదురింటి వాళ్ళ మూలలు గనక ఉన్నట్లయితే దాన్ని కూడా కోణదోషం, కోణవేధ అనే పేరుతో పిలుస్తారు. అటువంటప్పుడు కూడా మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పూల మొక్కలను ఏర్పాటు చేసినట్లయితే ఈ కోణ దోషాలనేవి తొలగిపోతాయి. అప్పుడు కూడా ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇంట్లో హాల్లో మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఈ బ్రహ్మస్థానం ఎక్కువగా ఖాళీగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే ఇంటికి వాస్తు దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి.
అలాగే ఒక ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండేలాగా చూసుకోవాలి. సింహద్వారం దగ్గర గడప తప్పకుండా ఉండాలి. గృహంలో తలుపులు వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు శబ్దం రాకుండా చూసుకోవాలి. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే కూడా గృహానికి ఉన్నటువంటి అన్ని రకాలైన వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి వాస్తుపరంగా ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటించండి. దానివల్ల వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.